నమస్కారం. ప్రతివారం ప్రముఖుల ఆధ్యాత్మిక అంతరంగాలను ఆవిష్కరిస్తోన్న ఇష్టదైవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రముఖ తెలంగాణ యోధులు శ్రీ కేవి రంగారెడ్డి గారి మనవడు యుఎస్లో ఉన్నత విద్యను అభ్యసించి సాఫ్ట్వేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎన్నో అద్భుతాలను సృష్టించి మాతృగడ్డపై మమకారంతో చేవెళ్ల ఎంపీ పదవి వరకు ఎదిగిన శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, వారి సతీమణి అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సంగీతారెడ్డి గారి ఆధ్యాత్మిక అంతరంగ ఆవిష్కరణలు ఏమిటో ఈనాటి మన ఇష్టదైవం కార్యక్రమంలో తెలుసుకుందాం. చేవెళ్ళ ఎంపీగా ఎంతో మెజార్టీలో గెలుపొందిన మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సార్, విదేశాల్లో విద్యను అభ్యసించి సాఫ్ట్వేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంతో వండర్స్ చేసిన మీరు చేవెళ్ళ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. సార్, భక్తికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటండి? భక్తి అనేది అది పర్సనల్. భక్తిని ప్రచారం చేయలేము, అది మనసు నుంచే పుట్టుకరావాలి. కొందరికి భక్తి చాలా చిన్న ఉన్నప్పటి సంది ఉంటుంది. అది ఏ ఫ్యామిలీలో పెరిగినానో ఆ ఫ్యామిలీ సాంప్రదాయం బట్టి, ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఉంటుంది. కొందరేమో భక్తి గురించి, దేవుని గురించి, దైవం గురించి, స్పిరిచువాలిటీ గురించి చదివి నేర్చుకొని దాని తర్వాత భక్తి వస్తుంది. నేను భక్తి ఉన్నోళ్ళు చాలా బ్లెస్డ్ మనుషులు. భక్తి ఉంటే సగము బాధలు, బాధ్యతలు దైవంపై పెట్టవచ్చు, మనము టెన్షన్ లేకుండా బతకొచ్చు అని నేను అనుకుంటున్నాను. అమ్మ, మీరు అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎంతో ఉన్నత బాధ్యతను చేపడుతున్నారు. మీకు ఇష్టమైన దైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి కొంచెం స్పెషల్. మాకు హాస్పిటల్ కూడా వారే ఇప్పుడు గుడి ఉంది. సాయిబాబాతోని కొంచెం ఇట్లా ఈజీ టు రిలేట్ అనిపిస్తుంది. సో హీ ఈజ్ వన్ ఆఫ్ అస్ అండ్ మెయిన్లీ తను ఎంతో మందికి హెల్ప్ చేశారు. ఆ స్టోరీస్ ఇప్పుడు చాలా అందరు చెప్తూ ఉంటారు. అందుకే సాయిబాబా సీమ్స్ టు బి ఇన్ ఎవ్రీబడీస్ మైండ్. అవునవును, ఆ సచ్చరిత్రలో అది చదివినప్పుడు కూడా మన హార్ట్కి చాలా దగ్గరగా అనిపిస్తుంది. చాలా దగ్గర అనిపిస్తారు. ఏ కష్టం ఉన్నా కానీ ఫస్ట్ మైండ్ సాయిబాబా వెళ్తుంది. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర పోయేది అదొక స్పెషల్ ఫీలింగ్ అనమాట. అవును. మీ ఇష్ట దైవం అండి? నాది శివుని గురించి చదివితే ఆ కాస్మాలజీయో, సైన్సో ఇవన్నీ గుర్తొస్తాయి. వారి కథ కూడా అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది మన సౌత్ ఇండియా దేవుళ్ళ వెనకట్ నుంచి ఊర్లల్లో శివుడే కొంచెం పాపులర్. వాడిని చాలామంది మన గ్రామ ప్రాంతాలలో రిలేట్ అవుతారు. నాకు కూడా శివుని గురించి అదో సింబలిజం. శివుడు అంటే దేవుడే కాక అది మొత్తము కాస్మాలజీని రిప్రజెంట్ చేస్తాడు. అందుకే నాకు శివుడు, శివలింగము ఇవన్నిటి మీద నాకు కొంచెం నమ్మకం ఎక్కువ. బోలా శంకరుడు కోరిన వరాలు ఇచ్చేశాడు అంటూ ఉంటారు. అలాగే భక్తికి ఆధ్యాత్మికతకు మధ్య అంతరం ఏమంటారు? చాలా ఉన్నదండి. ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో అప్పుడు వేదాంతం మీద ఇంగ్లీష్ పుస్తకాలు చదివేది. రామకృష్ణ మఠ్ పబ్లిష్ చేసిన బుక్స్ చాలా చదివేది. అయితే స్పిరిచువాలిటీ అనేదేమో అది జనరల్ దైవం గురించి, కానీ భక్తి ఏమో ప్రత్యేకంగా ఒక్క దేవుని గురించి. అయితే నేను నా సిద్ధాంతము ప్రత్యేకంగా హిందూ మతంలో రెండు ముఖ్యమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి ద్వైత, ఒకటి అద్వైత అని. నేను చిన్న ఉన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్ సంది కూడా నేను అద్వైత సిద్ధాంతాన్ని నమ్ముతాను. అంటే దైవము మానవుడు వేరే కాదు, రెండొకటే అనే సిద్ధాంతం నమ్ముతాను. అందుకే నేను ఒక ప్రత్యేకమైన దేవుని మీద ఎక్కువ భక్తి లేదు. నాకు దైవం మీద నమ్మకం ఉన్నది, అంటే అది స్పిరిచువాలిటీ. ఓకే. పండుగలు అలాంటివి బాగా జరుపుకుంటూ ఉంటారా? మీకు ఇష్టమైన పండుగ ఏదండి? పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ ద్వారా పండుగలు ఎక్కువ
మంచిగా అనిపిస్తాయి. మ్మ్. సో దీవాలి వచ్చి వాళ్ళకు క్రాకర్స్ కానీ అవన్నీ ఆ సెలబ్రేషన్. సో దీవాలి ఎప్పుడు స్పెషల్ ఉంటుంది మనకు. మ్మ్. ఆ, మళ్ళా సంక్రాంతి కూడా వాళ్ళు పూజ ఒక 10-15 minutes కానీ పతంగులు ఎగిరేసి అదంతా. మ్మ్. మా తల్లిగారి ఇల్లేమో ఖమ్మం. సో బతుకమ్మ ఒక మంచి బతుకమ్మ స్పెషల్. పండుగ. సో బతుకమ్మ పండుగ ఆ దేవి నవరాత్రులు చేసుకుంటా బతుకమ్మ పండుగ అదొక మంచిగా అనిపిస్తుంది. అందరు లేడీస్ వచ్చి అవి చేసేది. మ్మ్. అవి ముఖ్యం. కొంచెం నాకు అన్ని పండుగలు ఇష్టమే. సో ఇట్స్ సింబాలిజం. సో మాకు హాస్పిటల్ క్రిస్మస్ పార్టీ కానీ ఆర్ఫనేజ్ల గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రతి ఒక్క పండుగ వచ్చి అందరినీ కలుపుకొని షేర్ ద హ్యాపీనెస్, షేర్ ద జాయ్, అదొక ముఖ్యమైన దాని ఉద్దేశమే అది, పండుగల ముఖ్య ఉద్దేశం అదే అంటారు. బతుకమ్మ ఫెస్టివల్ చాలా బాగా చేసుకుంటారండి మీరు? ఆ పాటలు పాడడం కానీ? పాట పాడతామండి. మన పెద్దమ్మ ఇంట్లో పక్కనే పెద్దనాయన ఇంట్లో అక్కడ చేస్తాము. మళ్ళీ అక్కయ్య ఇంట్లో కూడా చేస్తారు. సో మినిమం 2 times ఆ సీజన్లో ఆడతాం తప్పకుండా. ఓకే, ఆ సాంగ్ ఏదైనా మా కోసం పాడగలరా? నాకు పాట అంత రాదండి కానీ ఇష్టమే. చాలా బాగుంటుంది ఆ పాట, చాలా అసలు బాగుంటుంది. వినడానికి. అదే అమ్మవారు ప్రొటెక్షన్, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, అని, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. బంగారు బతుకమ్మ ఉయ్యాలో. అది ఒక మా ఇంటి బతుకమ్మ అంటే దేవునంతా క్లోజ్ మనలోనే ఉంటారు, మన ఇంటి దేవత మన ఇంటికి వస్తున్నారని అదొక హ్యాపీనెస్, ఒక ఇంటికి ప్రొటెక్షన్, మన ఇంటి మహాలక్ష్మి అన్నట్టు. అవును. ఓకే, పుణ్యక్షేత్రాలకి, యాత్రా స్థలాలకి వెళ్తూ ఉంటారండి? వెళ్తుంటామని, కానీ ఆల్మోస్ట్ తనేమో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 2 సార్లు తిరుపతికి వెళ్తుంది. నేను అప్పుడప్పుడు జాయిన్ అవుతాను. నేను అనుకుంటా ఇయర్లీ అట్లీస్ట్ 3-4 times తిరుపతి వెళ్తాను. అదే కాక నాకు ముఖ్యంగా ప్రకృతి ఇష్టము. తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి దేవుని గుడే కాదు, చుట్టుపక్కల గుట్టలు, చుట్టుపక్కల అడవులు అవి కూడా చాలా ఇష్టము. అండ్ ఎక్కడ పోయినా మన దేవుళ్ళు, పెద్ద పెద్ద గుడులు, మంచి ప్రాంతాలు ఉన్నాయి. శ్రీశైలం పోయినా కూడా అది గుడిని ఎంత ఎంజాయ్ చేస్తామో ఆ సరౌండింగ్స్ కూడా అంత ఎంజాయ్ చేస్తాము. అయితే అది దాంట్లో కూడా డివినిటీ ఉంటుంది, దాంట్లో కూడా దైవం ఉంటుంది అని గుర్తింపు చేస్తుంది ఎప్పుడైనా. ఓకే, మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? మా కుటుంబం ఫాదర్ అండ్ మదర్. ఫాదర్ ఇప్పుడు లేరు, వాళ్ళకు చాలా భక్తి ఉండేది. ప్రముఖ తెలంగాణ యోధులు కొండ వెంకటరెడ్డి గారి మనవడని విన్నాము. మా గ్రాండ్ ఫాదర్ గారికి కూడా చాలా భక్తి ఉండేది. అండ్ మేము చిన్న ఉన్నప్పుడు మాకు భజనలు నేర్పేవారు. అప్పటి వరకు వారికి 70 years ఎక్కువ ఉండేది. రిటైర్ అయిపోయిన పాలిటీషియన్, కానీ గ్రాండ్ చిల్డ్రన్ మీద చాలా ప్రేమ ఉండే. మా అందరితోటి భజనలు చేపించేది, అది క్లియర్గా అదిపింది. మా ఫ్యామిలీ దేవత శివరాత్రి రోజు అందరూ చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ ఫాస్టింగ్ ఉండి కలిసి ఈవినింగ్ కలిసి కూర్చొని పూజ ఆరతి తర్వాత వాళ్ళందరూ ఫ్రూట్స్ మాత్రమే తిని ఆ సిస్టమ్ ఇంకా ఫాలో చేస్తాం. సో చాలా ఫ్యామిలీ చాలా భక్తి. ఇంకోటి మాది జాయింట్ ఫ్యామిలీ, ఇప్పుడు కూడా అందరు కలిసి ఉంటాము. ఇప్పుడు కూడా అండి? ఇప్పుడు కూడా అంటే పక్క ఇల్లు, వేరే వేరే ఇండ్లు ఉన్నాయి కానీ అందరు పక్కకే ఉంటారు. మా సిస్టర్, మా చిన్నాయన, మా అత్తమ్మ అందరు పక్కకు. ముందేమో ఒకటే ఇంట్లో ఉండేది, ఇప్పుడు అందరు దగ్గర దగ్గర ఉంటాము. అండ్ ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా మేము కలిసి ఉంటాము. వేరే ఫ్యామిలీస్, చిన్న కుటుంబాలు ఉన్నా కూడా ఎన్నో భేదాలు ఉంటాయి. ఆ దీవాళికి మినిమం 100 people మన ఇంట్లోనే భోజనాలు, ఓన్లీ ఫ్యామిలీ. ఎవ్రీ దీపావళి ఎవ్రీబడి విల్ కమ్. దీపావళి ఏమో మా ఇంట్లో చేసుకుంటాము, దసరానేమో మా చిన్నాయన వాళ్ళ ఇంట్లో చేస్తాము అందరూ. సో అదో సిస్టమ్ లాగా సెట్ అయిపోయింది. అలా అందరు ఫ్యామిలీస్ లో చేసుకోవడం చాలా బాగుంటుంది. ఒక ఫెస్టివల్ లో మన ఇంట్లో కలవడం, ఇంకొక ఫెస్టివల్ కలవడం అంటే. సరస్వతి పూజ ఇంకో ఆంటీ, తను PhD ఇన్ తెలుగు లిటరేచర్. తను పిల్లలందరికీ ఇట్లా చిన్న చిన్న కాంపిటీషన్, సరస్వతి పద్యాలు అవన్నీ చేపించేది. సో పిల్లలకు ఎంతో ఎక్స్పోజర్ వస్తుంది పెద్ద ఫ్యామిలీలా. సో ఇట్ ఫీల్స్ వెరీ నైస్. అవును. ఓకే, అలాగే మీరు అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎంతో మంచి బాధ్యతను చేపడుతున్నారు. ఇంత బాధ్యతని ఇంత సక్రమంగా నిర్వహించడానికి కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉందంటారు? తప్పకుండా అత్తమ్మ కానీ వాళ్ళ ఇంట్లో సపోర్ట్, హస్బెండ్ కూడా ఏ ట్రావెలింగ్, ఏ ప్రోగ్రామ్ గురించి ఎప్పుడు
ఏ ఇదిగా ఆల్వేస్ ఎంకరేజ్ చేశారు. సో ఐ మస్ట్ డెఫినెట్లీ థ్యాంక్ హిమ్ ఫర్ ఆల్ దాట్. అండ్ మమ్మీ ఏమో ఎప్పుడు మా మీద ఇట్లా చాలా హోప్ పెట్టేవారు. మై గర్ల్స్ కెన్ డూ ఇట్ అని చెప్పేవారు. డాడీ గేవ్ అస్ రెస్పాన్సిబిలిటీ అండ్ హీ న్యూ దట్ వీ విల్ రైజ్ టు ది ఒకేజన్ అనమాట. బట్ ఆల్సో ఐ థింక్ గాడ్స్ గ్రేస్ ఇస్ దేర్. అండ్ ఎప్పుడు మేము అనుకునేవారు దేవుడు ఏమి ఇచ్చినా కానీ, పొజిషనో రెస్పాన్సిబిలిటీయో కష్టాలు ఇచ్చినా కానీ అది బేర్ చేసే కేపబిలిటీ కూడా ఇస్తారు, మానసిక స్థైర్యం కూడా ఇస్తారు. సో దేవుని గుడికి నేను రోజు వెళ్తాను హాస్పిటల్లో ఎవ్రీ డే. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ అది మీ పాదాలు పెట్టి మీరే చూసుకోండి, మేము చేసేదంతా మీ ఇది కిందనే చేస్తున్నాం, వీఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని అదో రెస్పాన్సిబిలిటీగా దేవుని మీద భారం పెట్టేస్తే మేము లైట్ అయిపోయి ఇంటికి వీ కెన్ గో. బికాజ్ ఎంతోమంది చాలా సిక్ ఉంటారు. ఇప్పుడు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎంతో డిఫికల్ట్ కండిషన్స్లో లివ్ అవుతున్నారు. సో అలాంటివన్నీ చూస్తే ఒక డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ గాడ్ మీద నమ్మకం పెట్టి మీదో ప్లాన్ ఉంది స్వామి, మీరు అందరినీ చూసుకోండి, అందరినీ కాపాడండి అని దేవుని మీద పెట్టేస్తే మాకు కొంచెం రిలీఫ్ కనిపిస్తుంది. అపోలో హాస్పిటల్ ఎంటర్ అయినప్పుడు వినాయకుడి గుడి ఉంటుంది. అసలు అక్కడ దండం పెట్టుకుంటే నిజంగానే ఎంతో కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. యు ఆర్ కరెక్ట్ అండి, చాలా పవర్. నేను ట్రిప్కి వెళ్ళినా కానీ అక్కడ గుడికి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్తా. సో దేర్ ఇస్ అండ్ దట్ పవర్ కమ్స్ ఫ్రమ్ పీపుల్. ఎంతో మంది ఇట్లా ఆశలతో వస్తారు కదా హాస్పిటల్కి. సో ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, వాళ్ళు మంచిగా అయిపోయి ఇట్లా దేవునికి మళ్ళా కొబ్బరికాయలన్నీ కొట్టుకొని వెళ్ళటం, దానికే ఒక పవర్ వస్తుంది. హ్యూమన్ వైబ్రేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. ఇష్టదైవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.